ఈ ఆకును చూడండి. దీనికి చాలా రంగులున్నాయి, అందుకే దీనిని క్రోటన్ అంటారు. ఇది కిరణజన్య సంయోగక్రియ ఎలా చేస్తుందో చూద్దాం. ఈ వ్యారిగేటెడ్ లీఫ్ను గమనించండి పిల్లలు. ఇందులో కొన్ని భాగాలు ఆకుపచ్చగా ఉన్నాయి, మరికొన్ని భాగాలు పసుపు రంగులో ఉన్నాయి. ముందుగా ఈ పాటెడ్ ప్లాంట్ను 3 రోజుల పాటు డార్క్ రూమ్లో ఉంచుతాము. ఈ ప్రాసెస్ను డీస్టార్చింగ్ అంటారు. దీంతో ఆకులలో ఉన్న స్టార్చ్ పూర్తిగా తొలగిపోతుంది. తర్వాత ఈ ప్లాంట్ను 6 అవర్స్ పాటు సన్లైట్లో ఉంచుతాము. ఇప్పుడు ఆకులలో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఈ ప్లాంట్ నుండి ఒక లీఫ్ను జాగ్రత్తగా తీసుకుంటాము. ఈ లీఫ్లో ఉన్న గ్రీన్ రీజన్స్ను గమనించండి పిల్లలు. సాయంత్రం సమయంలో ఈ ప్లాంట్ నుండి ఒక లీఫ్ను జాగ్రత్తగా తీసుకుంటాము. తర్వాత ఈ లీఫ్ను ట్రేస్ పేపర్పై ఉంచి దాని అవుట్లైన్ను డ్రా చేస్తాము. ఇప్పుడు లీఫ్లో ఉన్న గ్రీన్ రీజన్స్ను ప్రత్యేకంగా మార్క్ చేస్తాము. ఇప్పుడు ఒక లీఫ్ను తీసుకుని బాయిలింగ్ వాటర్ ఉన్న బీకర్లో కొద్దిసేపు మరిగిస్తాము. దీంతో లీఫ్ సాఫ్ట్గా మారుతుంది. ఇప్పుడు ఈ ఆకును ఆల్కహాల్ ఉన్న టెస్ట్ ట్యూబ్లో పెడతాం. టెస్ట్ ట్యూబ్ను నేరుగా మంటపై కాకుండా వేడి నీటి వాటర్ బాత్లో జాగ్రత్తగా వేడి చేస్తాం. ఆల్కహాల్ ఆకులోని ఆకుపచ్చ పిగ్మెంట్ అయిన క్లోరోఫిల్ను తొలగిస్తుంది. అందువల్ల ఆకు క్రమంగా పలుచటి తెల్లని రంగులోకి మారుతుంది. క్లోరోఫిల్ తొలగించిన తరువాత ఆకు గట్టిగా మరియు పెళుసుగా మారుతుంది. కాబట్టి దానిని గోరువెచ్చని నీటిలో కడిగి మృదువుగా మారుస్తాం. ఇప్పుడు ఆకుపై అయోడిన్ ద్రావణాన్ని వేస్తాం. అయోడిన్ ద్రావణం పిండి పదార్థం ఉన్నదో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఆకును జాగ్రత్తగా పరిశీలించండి. ఆకులోని ఆకుపచ్చ భాగాలు నీలం నలుపు రంగులోకి మారాయి. ఇది అక్కడ పిండి పదార్థం ఏర్పడిందని సూచిస్తా. తెల్లని భాగాలు మాత్రం రంగు మారలేదు, అంటే అక్కడ పిండి పదార్థం ఏర్పడలేదు. ఇప్పుడు ఈ ఆకును జాగ్రత్తగా పరిశీలించండి. ఆకులోని ఆకుపచ్చ భాగాలు నీలం నలుపు రంగులోకి మారాయి. ఇది అక్కడ పిండి పదార్థం ఏర్పడిందని సూచిస్తుంది. Therefore, chlorophyll is essential for photosynthesis. Only parts with chlorophyll can prepare food.